ఫ్రోజన్ షోల్డర్ అనే దీనికి ఇది యాక్చువల్లీ ఫ్రోజన్ షోల్డర్ అనేది లాస్ట్ స్టేజ్లో వచ్చే ప్రాబ్లం. దీనికి రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయండి, డిఫరెంట్ నామన్క్లేచర్స్. పెరియార్థరైటిస్ షోల్డర్ అంటాము, అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాము. ఫ్రోజన్ షోల్డర్ అంటే కంప్లీట్గా జామ్ అయిపోయి ఇంకా మూమెంట్స్ లేకుండా ఉంటే దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. మధుమేహం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వల్ల ఫ్రోజన్ షోల్డర్ రాదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇది కామన్గా కనిపిస్తుంది మనకి. దానికి రీజన్స్ రకరకాలు ఉండవచ్చు. అలాగే ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళకే వస్తుందా, మిగతా వాళ్ళకి రాదా అంటే ఎవరికైనా రావచ్చు. ఫ్రోజన్ షోల్డర్ అనేది లేదా అడెసివ్ క్యాప్సులైటిస్ అని, ఫ్రోజన్ షోల్డర్ అన్నది వినడానికి బాగోదు కాబట్టి మనం దాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అనుకుందాము. అడెసివ్ క్యాప్సులైటిస్ ఎవరికైనా రావచ్చు. ఇది క్రానిక్ డీజనరేటివ్ ప్రాబ్లము. అలాగే చాలా కాలంగా భుజం మాన్యువల్గా వర్క్ చేసి కొంచెం భుజం ఎక్కువ వాడిన వాళ్ళకి కానీ, వాళ్ళకి చాలా కాలంగా కొంచెం మైనర్ డ్యామేజెస్ అయితే వచ్చిన వాళ్ళకి ఇట్లా వచ్చే అవకాశం ఉన్నది. దానంతట అదే కూడా రావచ్చు. ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ అంటే జనరలైజ్డ్ ఆర్థరైటిస్ ఉంటాయి, కొన్ని డిజీజ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే హైపర్ యూరిసిమిక్ ఆర్థరైటిస్, ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళకే రావాలని రూల్ ఏం లేదు. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ అంటే అది అడెసివ్ క్యాప్సులైటిస్ ఆర్ పెరియార్థరైటిస్ అంటే ఏమవుతుందంటే ఈ జాయింట్ చుట్టూతా ఉన్న క్యాప్సుల్, ముఖ్యంగా ముందు వైపు ఉన్న క్యాప్సుల్, యాంటీరియర్ క్యాప్సుల్, అలాగే చుట్టూతా ఉన్న కండరాలు బిగుసుకుపోతాయి. అంటే టైట్ అయిపోయినట్టు అయిపోయి ఆ మూమెంట్ పోతుంది జాయింట్లో స్లోగా. ఇది ఏంటంటే ఒక రోజులో వచ్చేది కాదు, ఒక రోజులో పోయేది కాదు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇది స్టేజ్ వైజ్గా వస్తుంది. ముందు నొప్పి వస్తుంది. నొప్పి వచ్చింది కదా అని చెప్పి మనం మూమెంట్ చేయకుండా అట్లా పెట్టేసుకుంటారు చాలామంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ చుట్టూతో ఉన్న కండరాలు బిగుసుకుపోతాయి. తర్వాత మూమెంట్ తగ్గిపోతుంది. ఆ తర్వాత నొప్పి, మూమెంట్ తగ్గిపోవడం, ఆ తర్వాత లాస్ట్ స్టేజ్ మనం అనుకున్నది ఫ్రోజన్ షోల్డర్. ఆ ముందు స్టేజ్ నుంచే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకుంటే పూర్తిగా బిగుసుపోకుండా అయిపోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీనికి మందులు, ఎక్సర్సైజ్తోనే ట్రీట్మెంట్ అయిపోతుందండి. అందరికీ ఆపరేషన్లు, ఇంజక్షన్లు కూడా అవసరం పడదు. కాకపోతే ఆ పెయిన్ ఉన్నప్పుడు చాలామంది ఎక్సర్సైజ్ చేయడానికి భయపడతారు. నొప్పి ఉంది, నేను మూమెంట్ చేయలేకపోతున్నాను, ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను, నొప్పి ఎక్కువైపోతుంది. అట్లాంటప్పుడు మనం మెయిన్ ఎయిమ్ షుడ్ బి నొప్పి తగ్గించి వారికి గ్రేడెడ్గా ఎక్సర్సైజెస్, ఫస్ట్ సింపుల్ ఎక్సర్సైజెస్, తర్వాత కొంచెం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అట్లా చేయించుకొని కొంతవరకు మనం రిలీఫ్ కలిగించవచ్చు. అది కూడా చేయలేకపోతున్నారు అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ లాంటిది ఏమన్నా ఇచ్చి మనం భుజానికి కొంచెం, లేదా రైల్కైన్ ఇంజెక్షన్ ఇచ్చి కొంచెం నొప్పి తగ్గించేలాగా చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించి దాని తర్వాత మనం మూమెంట్స్ చేయొచ్చు. ఫ్రోజన్ షోల్డర్ స్టేజ్ అంటే కంప్లీట్గా మూమెంట్ జామ్ అయిపోయిన స్టేజ్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మారుతుందండి. అంటే ఇంకా దాన్ని ఎక్సర్సైజ్ చేసినా కూడా దానికి ప్రయోజనం కనిపించట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అని ఒక టెక్నిక్ ఉన్నది. మ్యానిపులేషన్ అంటే ఏంటంటే పేషెంట్కి మత్తు ఇచ్చి స్లోగా ఆ జాయింట్ని కదపడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు అది జామ్ అయిపోయిన జాయింట్ నెమ్మదిగా మూమెంట్ స్టార్ట్ చేసుకొని అలాగే మ్యానిపులేట్ చేసుకొని దాన్ని మొత్తం మూమెంట్స్ తీసుకురావడం. మత్తు ఇచ్చాం కాబట్టి పేషెంట్కి పెయిన్ ఉండదు, కానీ మనం కొంచెం బలం ఉపయోగించి చేయవలసి ఉంటుంది ఆ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కొంచెం గట్టిగా చేస్తే ఆ చుట్టూతా ఉన్న ఎముకలు, ఆల్రెడీ పెద్దవాళ్ళు ఉంటారు. ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళు యూజువల్గా ఏజ్డ్ పీపుల్ ఉంటారు. ఆ ఎముక పెలుసుగా ఉండి అది సడన్గా విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లాంటివి అవ్వకుండా చేసుకుంటే మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా ఈజ్ ఏ గుడ్ ప్రొసీజర్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా అలా కాకుండా ఇంకా మనకి ఏం చేయొచ్చు అన్నాడు. ఇందాక చెప్పినట్టు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి వెయిట్ చేసి ఎక్సర్సైజ్ చేసి చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన తర్వాత రెండో ప్రాబ్లం ఏమవుతుందంటే చుట్టూతో ఉన్న కండరాలు డ్యామేజ్ అయిపోయి తెగిపోవడం మొదలెడతాయి. అప్పుడు వాళ్ళకి రొటేటర్ కఫ్ ఇంజరీస్ కూడా వస్తాయి. సో కఫ్ ఇంజరీస్ అయిన పేషెంట్స్ లేదా టెండన్ ఇంజరీస్ అయిన పేషెంట్కి ఎంఆర్ఐ స్కాన్ తీసుకుని ఎంత డ్యామేజ్ ఉందో చూసుకొని దానికి అన్నిటికీ కలిపి సర్జికల్ ట్రీట్మెంట్ చేసుకోవడం ఉత్తమం. ఈ ఫ్రోజన్ షోల్డర్కి ఆర్ అడెసివ్ క్యాప్సులైటిస్కి ఆర్థ్రోస్కోపీ ద్వారా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆర్థ్రోస్కోపిక్ సబ్యాక్రమియల్ డికంప్రెషన్, ఆర్థ్రోస్కోపిక్ యాంటీరియర్ క్యాప్సులోటమీ, అలాగే అడెసియోలైసిస్, ఇవన్నీ చేసుకుంటే ఫ్రీ చేసేసి జాయింట్ని ఆ ముందున్న క్యాప్సూల్ని కొంచెం రిలీజ్ చేస్తే మూమెంట్ ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కఫ్ టేర్ ఉంటే కనుక దానికి యాంకర్ స్టిచెస్ వేసుకొని సూచర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫిజియోథెరపీ, మందులు, ఇంజెక్షన్లు ఏది పని చేయకపోతే ఫైనల్గా సర్జరీ చేసుకుని దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఉత్తమం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.